అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 21వ తారీఖు జనవరి నుంచి 27వ తారీఖు జనవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే మిగతా విశేషాలు తెలుసుకుందాం. ఆ తర్వాత 12 రాశులకి ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం గాని గ్రహస్థితులు చూసుకుంటే గురువు మేషరాశిలో, చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. కేతు కన్యా రాశిలో, బుధ, శుక్ర, కుజ గ్రహాలు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో శని యొక్క సంచారం ఉంది. సూర్యుడు మకర రాశిలోకి వచ్చేసాడు. ఇక రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీన్ని బట్టి 12 గ్రహాలకి ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ యొక్క పేరు, డేటు, టైం ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతే మీతో ఫోన్‌లో మాట్లాడి పరిహారాలని చెప్తాను. జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు మీ యొక్క మొఖాలు కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్‌లో మాట్లాడి పరిహారాలని క్లియర్‌గా చెప్తాను. ఇకపోతే మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని, నా పేజ్‌ని లైక్ చేస్తారని ఆశిస్తూ కుంభరాశి వాళ్ళకి 21వ తారీఖు జనవరి నుంచి 27వ తారీఖు జనవరి వరకు గాని చూసుకుంటే, ఈ వారంలో ఈ యొక్క ఆహ్, లాభస్థానంలో అంటే 11వ స్థానంలో బుధుడు, శుక్రుడు, కుజుడు ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనేది చూసుకుంటే, ఈ వారమంతా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. అన్ని పనులు పూర్తి నెరవేరుతాయన్నమాట. అయితే సమయానికి డబ్బు అందక కొంత ఇబ్బంది పడ్డప్పటికీ కుటుంబంలో మనశ్శాంతి కోసం ప్రయత్నించాలి. పిల్లల చదువు విషయంలో కాస్త జాగ్రత్తలు వహించాలి. ఇకపోతే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు కుజగ్రహం యొక్క స్థితి వల్ల పెద్దగా లభించదు. మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోవద్దు అని చెప్తూ, అలాగే శుక్రుడి యొక్క మ లాభస్థానంలో ఉండడం వల్ల సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, భూములు అన్నీ కొనడము, తల్లి ఆరోగ్యం బాగుండడం అన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పొచ్చనమాట. సంతానం విషయంలోకొస్తే కుంభరాశి వాళ్ళందరికీ కూడా చక్కటి సంతానం పట్ల సంతోషము, ఆనందము కలగడము, దూర ప్రయాణాలు, దూర విద్య కోసం వెళ్ళే వాళ్ళకి కలిసి రావడం అన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం కుంభరాశి వాళ్ళకు ఎంతైనా మంచిది. భార్యాభర్తల మధ్య చాలా రకాలైనటువంటి ఇబ్బందులు, గొడవలు, మానసికంగా ఒకరికొకరు గొడవ పట్టుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ వారం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. పార్ట్నర్‌షిప్‌లో దెబ్బలు పడే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ వారం వీళ్ళకి ఆహ్, లాభం గాని చూసుకుంటే వ్యాపారంలో కాస్త నష్టానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి కాస్త ఇబ్బంది కలిగేటువంటి వాతావరణంగా కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి ఆహ్, ఉద్యోగంలో బాగా జాగ్రత్తగా, శ్రద్ధగా పని చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. ఇకపోతే వ్యాపారాలు లాభిస్తాయి. ఈ వారం ఖర్చులు చూసుకుంటే బాగా అధికంగా ఉండే అవకాశం ఉంది. కుంభరాశి వాళ్ళందరూ కూడా రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచ స్తోత్రం లాంటివన్నీ చదువుకోవడం ఎంతో మంచిది.